తెలంగాణలో 30 ఏళ్ల కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలే ఉంటుందని బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రచారం చేస్తున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చాలనుకునే శక్తులకు జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే అరుణ హాట్ కామెంట్ చేయడం జరిగింది. 3 నెలల్లో కాదు కదా, అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే దానిపైన కూడా క్లారిటీ లేదని చెప్పి చెప్తున్నారు. 30 సంవత్సరాల పాటు రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. 3 నెలలు 6 నెలలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలకు 2 నెలలకు కూలుద్దామని ఆలోచన చేసే శక్తులు ఏవైతున్నాయో ప్రజలు ఖచ్చితంగా జవాబు చెప్తారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఈ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత మేము మూతోటి జవాబు ఇవ్వటం జరుగుతుంది. అండ్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలవకపోతే అసలు పార్టీ కనిపించదు, 3 నెలల్లో మూట కట్టేస్తుందని చెప్పి ఆయన కామెంట్ చేస్తారు. వారు 3 నెలలు వీరు 3 నెలలు ఇద్దరు మాట్లాడుకునే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తుందా మళ్ళా గద్దె ఎక్కుదామని ఆలోచన చేసే అప్రజాస్వామిక విధానాలను ఆలోచన చేసిన శక్తులు వాళ్ళు. మేమేం చెప్తాను అంటే ఈరోజు మేము ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు, మంచి పనులు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. 3 నెలలు కాదు 30 సంవత్సరాల వరకు వారు ఎన్ని అవతారాలు ఎత్తినా వారు తిరిగి అధికారంలోకి రారు. మీ దాంట్లో మీకే సహాయత లేదు, అందుకే ఇలాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది అనేది వాళ్ళ వాదన. మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంటుంది. శృతి మించిందా పరిధిలో ఉందా అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. కోటా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆమె వ్యాఖ్యల్ని ఎందుకు తీసుకోవట్లేదు, దాని మీద ఎందుకు చర్య జరిపించట్లేదు అనేది వాళ్ళ వర్షం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామికంగా ఈరోజు మా పార్టీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాము. ఈరోజు మా సహచరులు ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఎందుకు మాట్లాడిండ్రు, ఏ విధంగా మాట్లాడిండ్రు, ఏదైందో స్పష్టంగా వారే చెప్పే శక్తి ఉన్నది వారు చెప్తా ఉన్నారు కూడా. అండ్ పర్టికులర్గా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను టీవీ9లో చూసి నాకు తెలియదు ఇప్పటివరకు. దాన్ని బీజేపీ వాళ్ళు అలాగే అటు బీఆర్ఎస్ కూడా కండెమ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. మేము ఓట్ల గురించి రాజకీయం చేయం. వాళ్ళు ఓట్లు వచ్చినప్పుడే ఇప్పుడు రాజకీయం మొదలవుతుంది. వాళ్ళకి ఓట్ల గురించి రాజకీయం చేయము. మేము ఏం చేసినా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. అన్ని వర్గాల వారికి రిప్రజెంటేషన్ ఉండాలి, అన్ని వర్గాల వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం. ఎన్నికల టైంలో ఇలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే తెలియనివాడు ఇప్పుడు అందరికి వాళ్ళకే రాజ్యాంగం తెలుసా? మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం గురించి తెలుసుకొని ఏ వ్యవహారమైనా చేస్తాం మేము. అండ్ పర్టికులర్గా ప్రచారంలో బాకీ కార్డులు అని చెప్పి బీఆర్ఎస్ కార్డులని పంచుతుంది, బాకీ కార్డులు అని చెప్పి కాంగ్రెస్ ఇంత బాకీ ఉందని చెప్పి మీరేం చెప్తారు? 2 సంవత్సరాలకే మేము బాకీ ఉన్నాం అనుకో, వాళ్ళ 9 సంవత్సరాల పాలనలో ఎన్ని బాకీలు ఉన్నారో స్పష్టంగా వారు తెలపకనే చెప్తున్నారు. ఇప్పుడు మేము ఒక్కసారి బాకీ కార్డు తెలిసి వారికి చెప్పి ఎంతవరకు మోసం చేసినారో ఈ ప్రజలని చెప్తే తిరిగి ఒక్కరిని కూడా వారి ఇంటి ముందర కూడా చూడటానికి కూడా ఇష్టపడరు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. అందరూ కూడా ఆశీర్వదించండి. ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మీ సమస్యలను పరిష్కారం చేయడానికి కానీ మీ సంక్షేమాన్ని చూడటానికి కానీ తనపై భారం వేసుకొని మరి మా నవీన్ కుమార్ యాదవ్ గారు పూర్తి స్థాయిలో ఒక ప్రజాప్రతినిధిగా ముందుకు నడవడానికి అవకాశం ఇవ్వని కోరుతాం. సో మొత్తానికైతే బీజేపీ బీఆర్ఎస్ కేవలం పగటి కళలు అంటున్నారని చెప్పి మా ప్రభుత్వం 30 సంవత్సరాల వరకు ఉంటుందని కూడా అటు శ్రీబాబు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంపత్ అశోక్, టీవీ9 హైదరాబాద్.